నమస్తే మేడం, మేము ఉషస్సు ఛానల్ నుంచి వచ్చాము. ఈరోజు భక్తి అంటే ఏంటో, అసలు మీకు ఈ భక్తి అనేది ఎలా అలవాటైంది, ఎందుకు ఈరోజు పిల్లలు భక్తి నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఫోన్లకి మిగతా విషయాలకు అడిక్ట్ అయ్యారు, మీరు ఎలా ఈ రోజు వరకు కూడా ఇంకా భక్తిగా విశ్వాసంగా టెంపుల్కి వచ్చి టైం ఇచ్చి దేవుడితో ఎలా కనెక్ట్ అవుతున్నారు, అసలు భక్తి అంటే ఏంటి, మీరేం చెప్పాలి? అంటే ఏంటంటే భక్తి అంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ టెంపుల్ వాళ్ళతో పాటు టెంపుల్కి వెళ్ళడం, ఊళ్ళోకి వెళ్ళి అంటే పూజ ఏంటి, అసలు పూజ అనేది ఏంటి, ఎట్లా చేయాలి, అదంతా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళకి చెప్పినట్టు మనం వినేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అమ్మ చెప్తుంది, పేరెంట్స్ చెప్తున్నారు, సరే అప్పటికి వింటారు, మళ్ళీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళకి ఎట్లా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో అట్లా బిహేవియర్. మన ముందు ఏదో భక్తిగా కూర్చున్నట్టు పూజకు వస్తారు, టెంపుల్కి వస్తారు, కానీ మనం ఎట్లా మన శ్రద్ధతో మనం వెళ్ళి పెద్దవాళ్ళు లేకుండా, ఇప్పుడు మన పేరెంట్స్ మనతో పాటు లేకపోయినా సరే మనం వెళ్ళి శ్రద్ధగా పూజ చేసుకుని వస్తాం. కానీ మన పిల్లలు అలా కాదు, వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి అట్లా మనం అలవాటు చేసాము, అయినా సరే వాళ్ళ థింకింగ్ ఈ జనరేషన్ కు అట్లా అలవాటు అయిపోయింది. ఆ ఫోన్స్ అని దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఫోన్స్ కి అయిపోయింది. పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫోన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే అది మన పేరెంట్స్ చెప్పిన మాట మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. అది వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే, భక్తి టెంపుల్కి వెళ్ళాలి ఎందుకు అంటున్నారు, అది ఏదో వెళ్ళి భక్తి చూపించడం కాదు, మన లోపల నుంచి రావాలి, శ్రద్ధ మనకు ఉండాలి. ఇప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది, మన పిల్లలు కూడా అలా పెరగాలి, వాళ్ళకి కూడా భక్తి ఉండాలి. సరే వేరేది కూడా చేస్తారు, ఫ్రెండ్స్ వెళ్ళడము, అదంతా ఒక వైపు, భక్తి అనేది ఒక వైపు.